ఒరే అవతారం, లత తేనె తాగేసిందిరా. అవునాక తేనె తాగింది. కాంతం గారు, మీ అబ్బాయికి తిక్క ఎక్కువైపోయిందండి బాబు. అందుకే ఆ తేనె తెచ్చి మా నోట్లో పోసాడండి. తలంతా తిరిగిపోతుందండి. తల తర్వాత తిప్పుకుందు కాని ముందు దాని మెళ్ళో దండయిరా. అట్టగానమ్మగారు. ఇదిగో బావా. ఏం కనపట్లేదేంటి? ఈ పొట్టిగిలక ఎక్కడుందబ్బా? కనిపించింది. సరే లత, జస్ట్ సన్మానం అంతే. సరే లత. ఒరే సచ్చినాడా, దండేయాల్సింది నా మెళ్ళలో కాదురా, దాని మెళ్ళలో. అయ్యే బాబాయ్, అయితే మీకు నాకు పెళ్ళైపోయింది అన్నమాట. కాంతం గారు, మీ తమ్ముడికి నాకు పెళ్ళైపోయిందండి. ఇక నుంచి ఈ గుండెగడే నా పెళ్ళం. ఒరే సచ్చినాడా, ఏంట్రా దరిద్రపు మాటలు? అక్క చూడే, ఈడు నన్నాడు పెళ్ళం అంటున్నాడు. తీసుకో. ఒరే నిన్ను 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 చంపేస్తా. అక్క నన్ను కొట్టావేంటే? ఏం జరిగిందబ్బా? ఎవరో తెలియట్లేదురా. ఒరే పులి, ఎక్కడున్నావురా? ఎక్కడున్నానమ్మా? ఎక్కడే ఉన్నాడు. బాగుంది కదరా. ఎదవా, దండెయ్యాల్సింది వాడి మెళ్ళో కాదురా, దీని మెళ్ళో. అలాగా అమ్మా. సారీ అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. అరే నా దండ నాకు ఇచ్చారా? లత, ఒకసారి కోఆపరేట్ చేయమ్మా. ఇదేంట్రా, ఈ లత నన్ను నవ్వులేసిట్టు చూస్తుంది. నమ్మడం కాదురా ఎదవా, ఆవిడ కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందిరా? కాంతమ్మ గారు చూసారా? చిచి, విన్నారా ఎంత మాట నిందో? మీకు మీకు బుద్ధి లేదట. ఏమే, నన్ను నన్ను బుద్ధి లేదని తిడుతున్నావా? నోర్మోయ్, నీకు నిజంగా బుద్ధే ఉంటే ఈ అడ్డగాడిదని తీసుకొచ్చి నా మెళ్ళో దండ ఇచ్చాలని చూస్తావా? తల్లిలా పెంచావు కాబట్టి నిన్ను తిట్టలేకపోతున్నాను. అదే ఎద్దవల్లైతే అయ్యి బాబా, ఇవేం తింటారా నాయనా, ఇన్లాకపోతున్నావు. ఇంకొక్కసారి నా మెళ్ళో తాళి కట్టడానికి వచ్చారు, ఖబర్దార్. వామ్మో, పైకి కనిపించే కటౌట్ వేరు, లోపలున్న కంటెంట్ వేరు. ఈ మాసాంగులేంటి తల్లా? నాది రాతి గుండె కాబట్టి సరిపోయింది గానా, ఈ బూతులు ఇంకెవడన్నా అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడు. చచ్చి ఏదో జన్మ. మీకు ఫోటోలు కావాలి కదరా? మిమ్మల్ని అబ్బా, 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 కాంతం గారు, బావా. లత, అమ్మగారు, అబ్బో బావా. వాళ్ళ
వాళ్ళని అలా కొట్టకే, చచ్చిపోతారే. అక్క చూస్తున్నావు కదా, నువ్వు మధ్యలో దూరావనుకో నీకు వాసిపోద్ది. రారా అబ్బా 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 తమ్ముడు, పదరా. అయ్యో అబ్బా. అయ్యో, ఎరా నా మెళ్ళో దండేస్తారా? అక్క. పద. ఏయ్ కోకిలమ్మ, బా రవిచంద్ర, చిట్టమ్మ ఎక్కడున్నారే? బా 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 బా. అక్క కోకిలమ్మ అంత సిగ్గుపడుతుందంటే రవిచంద్రకి సిట్టంకి లోపల చోపరం జరుగుతున్నట్టే. అమ్మో ఆ. దేవుడా, శోభను ఆపండి. ఒరే తమ్ముడు, ఆగదు ఆగదు అక్క. ఇంకా బయటికి రాలేదా? వస్తారులే అక్క, వాళ్ళు ఎప్పుడొస్తే మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పు. జరగాల్సిందంతా జరిగిపోయింది. లేదు, నాకు తెలిసి ఏమి జరుగుండదు, జరగకూడదు కూడా. పదరా తమ్ముడు, పద. అల్లుడు కొట్రా. అల్లుడు తలుపు తీయండి. అల్లుడు రవిచంద్ర, ఓపెన్ చేయరా. సిట్టమ్మా, ఏం చేస్తున్నావు ఇటు లోపల? తలుపు తీ. బావా బావా, లే బావా. కాసేపు పడుకోని చిట్టమ్మా. లే బావ, తెల్లారిపోయింది. మీ అమ్మ తలుపు కూడా కొడుతోంది. లే.
అనుకున్నదంతా అయినట్టుంది. అందుకే బొట్టు చెరిగింది, జుట్టు చెరిగింది, చీర నలిగింది. ఛీ, ఏదో జన్మ. ఏటి కాంతమ్మత్త కొత్తగా సూతున్నావా? చూడకేం చేయమంటావే? అసలు నీకు ఎంత ధైర్యమే? అంత ధైర్యం లేకపోతే నువ్వు నా కొడుకుతో అవ్వా అవ్వో అయ్యో అవ్వా అవ్వా. నీ కొడుకుతో ఏడు చేశాను? చేయకూడని పని ఏమైనా చేశాను ఏటే? అదే ఎందుకు చేశావు? కొంచెమైనా బుద్ధుండాలి కదా. ఇన్నాళ్ళు ఆగారు, ఇంకో సంవత్సరం ఆగలేరా? ఏడు మాట్లాడుతున్నావు కాంతమ్మత్త? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడే. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారే? అమ్మా వద్దులే అమ్మా, బాగోదమ్మా. అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా. దేనికిరా? తినటానికి తిండినిచ్చావు, కట్టుకోవడానికి బట్టలిచ్చావు, తాళి కట్టుకోవడానికి పెళ్ళాన్నిచ్చావు. శోభనం జరగట్లేదని 100 గ్రాముల తేనెని కూడా ఇచ్చావు. ఎందుకమ్మా ఇంత పొద్దునే మా గదికి వచ్చావు? అయినా నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా? చిచ్చి నోర్మీరా. ఈ శోభనం చెల్లదు. ఈ శోభనానికి నేను అస్సలు అంగీకరించను. అవసరమైతే దీనికోసం కోర్టుకెళ్తాను. అవ్వో అవ్వో అవ్వో, నీకు కొంచెమైనా బుద్ధుందేటి కాంతమ్మత్త? ఎక్కడైనా పెళ్లిళ్ళు సెలవు అంటారు, నువ్వేడి శోభన సెలవు అంటావు దరిద్రంగానే. అయినా నువ్వు దీని మీద కోర్టుకెళ్తే తుప్పుక్కని నీ మొహం మీద ఉమ్మెత్తారు. చాలే, నాకే తెలియకుండా నా కళ్ళు గప్పి చేసిన ఏదో పని చాలక ఇంకా నాతోనే సిగ్గు లేకుండా మాట్లాడతావా? అమ్మా అయినా మేమేమైనా కావాలని చేశామనుకుంటున్నావా? ఇదంతా నీకోసమే చేశామమ్మా, నీకోసమే చేశాము. ఏమన్నావురా? మా కోసం శోభనం జరుపుకున్నారా? అవునమ్మా. ఈ ఊరి జనాలందరూ కాంతమ్మ గారి పిల్లలిద్దరికీ పిల్లలు పుట్టలేదు అని సూటిపోటి మాటలతో నా భార్యని దెప్పుతూ ఉంటే ఆ బాధని పడలేక తను నా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుందమ్మా, మొరబెట్టుకుంది. ఏమన్నా ఆయన? నాకు అర్జెంటుగా బిడ్డలు కావాలి, లేదంటే అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారని బాధపడింది. అందుకే తెగించి నా నడుము బిగించానమ్మా. ఏడిచావులే ఎదవా, ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు చెప్తున్నావు. మరి అదే కదా, దేశంలో మరెవ్వరూ చేయని పని మేమిద్దరమే చేసినట్టు మాట్లాడుతున్నాడే. అయినా మేమిద్దరం మొగుడు పెళ్ళాలమో పనే వాళ్ళమా? చెప్పుకోవడానికి సిగ్గు సెట్ కాంతమ్మత్త. తప్పక చిటి ఆగు. జరిగిందంతా తూచ్. మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు సరేనా? ఏం జరగలేదంటే ఇప్పుడు జరిపిస్తావేటే? చిచి ఏంట మాటలు? నేను మాత్రం దీనికి అంగీకరించను. కాంతమ్మత్త ఏంటిది పోతుందే? ఏంటానికి అసహ్యంగా ఉంది. నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు తప్పక. ఒరే రవిచంద్ర, ఏమీ జరగలేదని ఒక్క మాట చెప్పరా? అవునమ్మా, ఏమీ జరగలేదు. త్వరలో మేమిద్దరం హనీమూన్కి వెళ్తున్నాం. మొత్తం అక్కడే జరిపిస్తాం. అక్క వాళ్ళ ఆవేశం చూస్తుంటే ఇదే బట్టలతో అని మునికెళ్ళేలా ఉన్నారు. ఓరి భగవంతుడా, ఇక్కడ జరిగింది చాలదన్నట్టు మళ్ళీ హనీమూన్కి వెళ్ళడం ఏంటి? వెళ్ళి ఏట్లో దూకి చావే. భగవంతుడా, ఇన్నాళ్లుగా ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిపించేశావా? ఇప్పుడు ఆ చిట్టెమ్మ కడుపున మంచి పోట్ల గిత్తు పుట్టిందంటే నానమ్మగా నా బతుకేంట్రా తండ్రి. అక్క బాధపడకక్క, మాలాంటి మంచి వాళ్ళకి అన్నీ కట్టాలి. ఏడు చేస్తాం, పద వెళ్దాం. రాక రా.
అబ్బా రాత్రితో వేసిన ఇంకా తెగలేదు. అర్జెంట్గా పెగ్గి ఎత్తేగానే హ్యాంగ్ తెగదు. ఈ సరోజ ఎక్కడుందబ్బా? ఓ ఎక్కడ ఉన్నావా? వస్తున్నా. ఎవరిది? వదలండి, వదలండి. భాస్కర్ని కౌగిలించుకుంటావేటి? అదేటే కాబోయే మొగుడు పిల్లలు కదా, ఆ మాత్రం కౌగిలింతలు ఉండవేంటి? ఒగ్గు ముందు నొగ్గు భాస్కరు. వద్దంటవేటే, కట్టుకున్న పిల్లని ఒగ్గేసి వచ్చింది నువ్వు వదిలేనాకేటి? గట్టిగా కౌగిలించుకొని ఒక్కిసెట్టుకొని ఏటే కట్టుకుపోయేవాడిని కౌగిలించుకోమంటేనే అంత కష్టమంటున్నావేటి? లేకపోతే ఏంటి? ఏదైనా పెళ్లి తర్వాతే, పెళ్లికి ముందు నాకు ఇట్లాంటి నచ్చు. అయితే అన్న పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఏటే పెళ్ళనగానే అంత కంగారడిపోతున్నావు? అసలు ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేసింది పెళ్లి చేసుకోవడానికా, లేకపోతే దాని వెనకాల ఇంకేమన్నా తెరకాసుందా? అయ్య బాబాయ్, నేను ఇప్పుడు వెనకడిగి వేస్తే ఈ అదవకి ఇప్పుడు అనుమానం వచ్చేస్తే ఎలాగోలాగా మేనేజింగ్ చెయ్యాలి. ఏటి భాస్కరు, ఏటమ్మా మాటలో? నువ్వంటే నాకు ఎంత లవ్వింగో నీకు తెలదేటి? నీకు పెళ్ళైపోయిందని తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి? మరైతే దూరంగా వెనకెళ్తావేటే? దా ముందుకొచ్చే. ఏటే ముద్దెట్టగానే ముడుచుకొని పక్కెళ్తున్నావు? ఇంకోటి ఎట్టమంటావేటి? నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు లేదేటి? దూరంగా ఉండు. అమ్మడి అమ్మ సరదా, ఇదిగో సరదా, ఇదిగో. అయ్యి పోబోయ్, ఇదేంటిది? ఫోన్లో పాట రాగానే రికార్డింగ్ డాన్సర్లు వేసేసిన టై డాన్స్ చేసేస్తుందే. అసలు ఇంతకీ ఫోన్ చేసింది ఎవరన్నా? ఒరే తమ్ముడు, ఈ సరోజ ఫోన్ తీసి చావట్లేదేంట్రా? అది ఏ రికార్డింగ్ డాన్స్ లో బిజీగా ఉందో అక్క. అది నిజమేరా. పోయి పోయి రికార్డింగ్ డాన్స్ దాన్ని పట్టుకున్నాను చూడు, అంతా మన కర్మ. పాట రంగన అలాగిరావు, పాట అంగన అలా ఆగిపోయావు. అంటే ఏదన్నా పాట వస్తే నాకు కాళ్ళ ఆగదు భాస్కరవు. కాలా కదా. అసలు ఇంతకీ నువ్వు దుబాయ్లో ఏం చేస్తుంటావు? ఏడ్సేస్తాను రికార్డింగ్ డాన్సే. రికార్డింగ్ డాన్సా? లేదు 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 భాస్కరు, అక్కడ చాలా వ్యాపారాలున్నాయి. ఎంతకీ ఫోన్ ఎవరు చేశారో చూస్తానుండు. అయ్యో, ఇదేంటి కాంతం గారు చేశారు? హలో, నేనిన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావే? ఏడ్సేస్తానమ్మా, రికార్డింగ్ డాన్సే.
రికార్డింగ్ డాన్సా? అది అది టీవీ సౌండ్కి ఫోన్ వినిపించలేదమ్మా. సర్లే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ అర్జెంటుగా భాస్కర్ గాడికి నీకు పెళ్ళైపోవాలి. ఏంటే, చెప్పింది వినపడట్లేదా? మాట పలుకు లేదేంటి? భాస్కరు, మా అమ్మ ఫోను. ఇప్పుడే వస్తానే. ఫోన్